పార్ట్ చూడాలంటే చూసేయండి. ఇంకా మేమైతే మా తరుణక కార్ తీసుకుని ఎవరిని మాట్లాడుకుని వెళ్ళిపోయినాము. వెళ్ళేటప్పుడు మధ్యలో పూరి దోశ కూడా అన్ని తినేసినాము. కార్ లో ఫుల్ ఎంజాయ్ చేసుకుంటే అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. జర్నీ అంటే మన కడుపు చెత్తకుండా అయిపోతుంది అనమాట. కిట్ క్యాట్ అని, పిక్నిక్ అని, చిలేస్ అని, థమ్స్అప్ అని తింటూనే ఉన్నాం, తాగుతూనే ఉన్నాము. ఇంక చూసి అచ్చంపేటతో వచ్చేసింది. మా ప్రమిల కన్నా ముందు మాకు ఈ గొర్రెలు అయితే స్వాగతం చెప్పేసినాయి. హైదరాబాద్ నుంచి అచ్చంపేట అయితే మాకు 4 గంటలు పట్టింది. కాకపోతే మా ఫ్రెండ్స్ తో కాబట్టి అస్సలు అర్థం కాలేదు నాకు. ఇంకా ఫైనల్ గా అయితే ఫంక్షన్ కి అయితే రీచ్ అయిపోయినాము. ఫంక్షన్ పేరు వచ్చేసి పీకే ప్యాలెస్. పెళ్లి అయిపోయింది అనుకున్నాం. ఇంకా పెళ్లి కూతురు తయారు కాలేదు. పెళ్లి కూతురు అయితే తయారైతుంది. మా తరుణకైతే మీర పట్టుకుని అడిచిపోయింది. పెళ్లి కూతురు అయితే ఫుల్ జోష్ లో ఎట్లుందో కమెంట్ చేసి చెప్పండి. దాని తిల్క మధ్య దిద్దుకుంది. బుక్క చుక్క మాత్రం మా సాక్షి పెట్టేసింది. ఇంకా మేము కూడా తయారై వెళ్ళేసరికి పెళ్లి కూడా అవుతుంది అనమాట. సో నేనైతే మస్తు ఏడిపోచ్చింది. నాకైతే మస్తు ఏడ్చిన. ఇంకా దాని పెళ్లి రోజు అనమాట, దాని బర్త్డే. ఇక స్టేజ్ మీద కేక్ కూడా కట్ చేపించిన. మా ప్రమిళ అయితే పెళ్లి కొడుకు చేయగాల్సింది. ఆయన కూడా పాపం పెళ్లి కొడుకు అందరినీ సపోర్ట్లు కొట్టండి పాపం అని దానికి సపోర్ట్ చేస్తుండే. కేక్ కటింగ్ తర్వాత మేము కూడా అందరం ఫోటో దిగేసి తినేసి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయినాము. ప్రమిళ పుణ్యం అని చెప్పేసి ఫ్రెండ్స్